ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నాయి. కుటుంబ రాజకీయం పార్టీని రెండుగా చీల్చేలా కనిపిస్తోంది. తండ్రి కొడుకులిద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. బలం బలగాల్ని మోహరిస్తున్నారు. ఇవాళ అఖిలేష్ ములాయంలు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయంగా అఖిలేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. అఖిలేష్ మద్దతుదారులు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి లక్నోలో హైడ్రామా నడుస్తుంది. కల్లోలం సమాజ్వాదీ పార్టీ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చేంత కల్లోలం. నిన్న మొన్నటి వరకు కుటుంబ తగాదాలుగా కనిపించిన విభేదాలు ఎన్నికల సమయంలో ఒక్కసారి భగ్గుమన్నాయి. తన నిర్ణయానికి విరుద్ధంగా రెబల్స్ జాబితాను ప్రకటించడంతో కుమారుడు అఖిలేష్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ములాయం ఎవరూ ఊహించని విధంగా ఆయన్ను పార్టీ నుంచి 6 ఏళ్లు బహిష్కరించారు. త్వరలోనే కొత్త సీఎంను ప్రకటిస్తామన్నారు. దీంతో యూపీలో పొలిటికల్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికల ప్రచార వ్యూహాలను రచించాల్సిన సమయంలో పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది. ములాయం ప్రకటన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అటు ములాయం వర్గం, ఇటు అఖిలేష్ యాదవ్ వర్గం అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తనను సస్పెండ్ చేయడంపై అఖిలేష్ గుర్రగా ఉన్నారు. పార్టీతో పాటు తండ్రితో తాడోపేడో తేల్చుకునే దిశగా రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పార్టీలో ఉన్న పాతతర నేతలంతా ములాయంకు మద్దతిస్తుంటే అఖిలేష్ సహచరులు, యువ నేతలు సీఎం వెంట ఉన్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి లక్నోలో పోటాపోటీ సమావేశాలు జరగబోతున్నాయి. ఉదయం పార్టీ నేతలతో సమావేశమై ఏం చేయాలన్న దానిపై చర్చిస్తారు అఖిలేష్. తన వెంట ఎంతమంది ఉన్నారన్న విషయం కూడా అఖిలేష్ కు క్లారిటీ రానుంది. పార్టీ వర్గాలతో సమావేశం ముగిసిన తర్వాత ఇంట్లో ఓపెన్ దర్బార్ నిర్వహించబోతున్నారు. ప్రజలెవరైనా అఖిలేష్ ను కలవచ్చు. ఇలా చేయటం ద్వారా తన బలం ఏంటో ములాయంకు చెప్పాలనుకుంటున్నారు అఖిలేష్. ఇంత జరిగిన తర్వాత మళ్లీ ములాయం దగ్గరకు వెళ్లే ఆలోచనలో అఖిలేష్ కనిపించడం లేదు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తన వర్గంపై ప్రతికూల ప్రభావం చూపించకూడదు. అందుకే అఖిలేష్ అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. కొత్త పార్టీ పెట్టాలంటూ ఆయన వర్గం నేతలు అఖిలేష్ పై ఒత్తిడి చేస్తున్నారు. అఖిలేష్ తో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ లాంటి పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. జనవరి 1న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు అఖిలేష్ బంధువు రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు. ఈలోపే రాజకీయ కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. అటు ములాయం సింగ్ యాదవ్ కూడా పరిస్థితి చేజారిపోకుండా చూసుకుంటున్నారు. తనకు మద్దతుగా ఉండే ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా ఉదయం 11 గంటలకు తనతో సమావేశం కావాలని ఆదేశించారు. అఖిలేష్ టీం వ్యవహారాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అఖిలేష్ కు మద్దతుగా ఉన్న వాళ్లంతా పార్టీ పదవులకు రాజీనామా చేస్తుండటంతో పార్టీ వ్యవహారాలపై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇక అఖిలేష్ ను తప్పించి తనకు అనుకూలంగా ఉన్న మరో వ్యక్తిని సీఎం పీఠంపై కూర్చోబెట్టే ఆలోచనలో ఉన్నారు ములాయం. ఎవరి బలం ఎంత అన్నది తేలితే కానీ ములాయం ఆ నిర్ణయం తీసుకోలేరు. పరిణామాలు చూస్తుంటే ఇవాళంతా లక్నోలో పొలిటికల్ హీట్ ఓ స్థాయిలో ఉండేటట్టు కనిపిస్తోంది. సమాజ్వాదీ పార్టీలో సంక్షోభానికి కారణం ఏంటి? అఖిలేష్ ను బహిష్కరించే వరకు పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అధికార పార్టీలో కుమ్ములాటలకు ఎవరు బాధ్యులు? ములాయం ఇంట్లో ముసలం పుట్టడానికి ఇంటా బయట ఎన్నో కారణాలున్నాయి. పరివార్, ములాయం పరివార్ సహజంగానే అతిపెద్ద కుటుంబం. పైగా రాజకీయాలు వంట పట్టించుకుంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీ సమాజ్వాదీ. ఒకప్పుడు ములాయం ముఖ్యమంత్రిగా చక్రం తిప్పితే పోయిన ఎన్నికల్లో కొడుకు అఖిలేష్ ను ఆందోళన ఎక్కించారు. కుటుంబ రాజకీయం వీరిద్దరి వరకే పరిమితం అయి ఉంటే ఎలాంటి సమస్య వచ్చేది కాదు. కానీ ములాయం ఫ్యామిలీలో తమ్ముడు, బాబాయ్, వదిన, అక్క, మరదలు ఇలా అందరికీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఆ ఇంట్లో ఎవరి రాజకీయం వాళ్ళు ఆడుతూ ఉంటారు. చివరకు పార్టీని రెండుగా చీల్చే వరకు తెచ్చారు. సమాజ్వాదీ పార్టీ అంటేనే అదో కుటుంబ పార్టీ. ములాయం బంధువర్గం మాటే ఇక్కడ చెల్లుబాటు అవుతుంది. ములాయం దగ్గరకు తీస్తే తప్ప బయట వాళ్లకు ఈ పార్టీలో పెద్దగా వాయిస్ ఉండదు. సమాజ్వాదీ పార్టీకి ములాయం సుప్రీం అయితే ఆయన నమ్మినవంటూ తమ్ముడు శివపాల్ యాదవ్ మరో మూల స్తంభం. సోదరుడి వరుసయ్యే రామ్ గోపాల్ యాదవ్ ఎంపీగా ఉన్నారు. ఇక అఖిలేష్ ను సీఎం ను చేసిన ములాయం కోడలు డింపుల్ ను లోక్సభకు పంపారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనకు తన కొడుకు ప్రతీక్ యాదవ్ ను సీఎం చేయాలని కోరిక.
దీనికి శివపాల్ యాదవ్ మద్దతుంది. సీఎం పదవి చేపట్టిన తర్వాత తనకంటూ సొంత ఇమేజ్ ను సంపాదించుకున్న అఖిలేష్ తనదైన పథకాలతో అభివృద్ధి ఎజెండాతో ప్రత్యేకంగా పేరు సంపాదించారు. ఇదంతా శివపాల్కు రుచించలేదు. దీంతో బాబాయ్ అబ్బాయిల మధ్య క్రమేపీ దూరం పెరుగుతూ వచ్చింది. ముఖ్తార్ అన్సారీకి చెందిన క్యూఈఎంను ఎస్పీల్లో విలీనం చేసేందుకు శివపాల్ ప్రయత్నిస్తే దాన్ని అఖిలేష్ అడ్డుకున్నారు. అలా ఒక్కో వ్యవహారంలో ఇద్దరికీ మధ్య చెడుతూ వచ్చింది. కుటుంబ సభ్యులు కూడా అఖిలేష్ శివపాల్ మద్దతుదారులుగా చేరిపోయారు. అఖిలేష్ కు మద్దతుగా రామ్ గోపాల్ నిలవగా సాధన శివపాల్ మరో వర్గంగా పేరు తెచ్చుకున్నారు. ఇక పార్టీలోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన అమర్ సింగ్ పైన అఖిలేష్ కు సదాభిప్రాయం లేదు. బయట నుంచి వచ్చిన వ్యక్తులే పార్టీని నాశనం చేస్తున్నారని అఖిలేష్ చాలాసార్లు వ్యాఖ్యానించాడు. అఖిలేష్ సన్నిహితుడైన ఎమ్మెల్సీని పార్టీ నుంచి ములాయం బహిష్కరించగా శివపాల్ కు సన్నిహితులైన ఇద్దరు మంత్రులు గాయత్రి ప్రజాపతి, రాజ్ కిషోర్ సింగ్ లపై అఖిలేష్ వేటు వేశారు. శివపాల్ సన్నిహితుడు యూపీ చీఫ్ సెక్రటరీ దీపక్ సింఘాల్ పదవి నుంచి అఖిలేష్ తొలగించారు. దీంతో ములాయం యూపీ బాధ్యతలను అఖిలేష్ నుంచి తప్పించి శివపాల్కు అప్పగించారు. ఇది మరింత ఆశ్చర్యాన్ని పోసింది. అఖిలేష్ ఏకంగా బాబాయ్ శివపాల్ మంత్రివర్గం నుంచి తొలగించారు. ములాయం ఒత్తిడితో అఖిలేష్ మళ్లీ మంత్రి పదవి ఇచ్చినా విభేదాలు సమసిపోలేదు. ఓవైపు అమర్ సింగ్ ఎంట్రీ, మరోవైపు శివపాల్ అఖిలేష్ విభేదాలు, పదవుల కోసం కాచుకున్న కుటుంబ సభ్యులు అన్ని కలిసి పార్టీని రోడ్డున పడేశాయి. తాజాగా టికెట్ల వ్యవహారం పార్టీలో భారీ సంక్షోభానికి దారితీసింది. ఎన్నికల ముందు అధికార పార్టీలో జరగకూడని పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాబాయ్ అబ్బాయిల మధ్య మొదలైన వార్ చివరకు తండ్రి కొడుకుల మధ్య తగువ పెట్టింది. ఇప్పటి వరకు బహిరంగంగా కొడుకు అఖిలేష్ పై ఎలాంటి విమర్శలు చేయని ములాయం రెబల్ అభ్యర్థులను ప్రకటించేసరికి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. నేను ముఖ్యమంత్రిని చేస్తే సీఎం పీఠంపై కూర్చున్నవాడు నాకే ఎదురు తిరుగుతాడా అంటూ రగిలిపోతున్నారు. లక్నోలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వీళ్ల మధ్య సయోధ్య కష్టంగానే కనిపిస్తోంది. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ను సమాజ్వాదీ పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆయన మద్దతుదారులు ఆగ్రహానికి గురయ్యారు. రాహుల్ సింగ్ అనే విద్యార్థి నాయకుడు ఆత్మాహుతికి ప్రయత్నించాడు. అఖిలేష్ ను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత సీఎం ఇంటి వద్ద అభిమానులు భారీగా గుమికూడారు. సీఎం కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ ఉద్వేగంలో తనకు తాను నిప్పంటించుకున్నాడు రాహుల్. ఎగసి పడుతున్న మంటలతో పరుగులు పెట్టాడు. 60% గాయాలైనట్టు తెలుస్తోంది. అతనికి లక్నోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.